క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు సాయం వేళలో మనం ఈ రీతిగా దేవుని సన్నిధిలో సమకూడగలిగినాం. అందుకు దేవునికి స్తోత్రములు. మరి ఒక విధంగా మండు వేసవి కష్టముగానే ఉంటున్నది. పగటి సమయం, సాయం వేళకు దేవుడు మనకు కృప చూపుచూ ఉన్నాడు. ఈ దినం కూడా ఈ రీతిగానే మరి సాయం వేళలో దేవుడు ఇట్టి అవకాశాన్ని మనకు ప్రసాదించాడు. ఈ సమయంలో దేవుని వాక్యము ధ్యానించడానికి గాను నిర్గమకాండము 33వ అధ్యాయం 18 నుండి 23 వరకు ఉన్న లేఖన భాగము చదివి వినిపించి ఉండగా మనము ఆలకించి ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని నిర్గమకాండము 33:18 నుండి 23 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానించుటకు గాను ప్రార్థనతో మన హృదయాలను సిద్ధం చేసుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఇంత మట్టుకు తోడుగా మాకు ఉన్నందులకై స్తుతిస్తూ ఈ సమయంలో మీ మాటలను ధ్యానిస్తుండగా మాతో మీరుండండి. గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేయండి. జీవితంలోనికి తీసుకొని అన్వయించుకొని ఆ రీతిగా జీవించు భాగ్యం మాకును ప్రసాదించమని, మా హృదయములకు ఆత్మ కాపుదల నిమ్మని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ విన్నపాలను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, చదువుబడినటువంటి వాక్య భాగములో మోషే యొక్క రిక్వెస్ట్, దేవునిని అభ్యర్థించడం మనం చూస్తున్నాం. ఏమిటా రిక్వెస్ట్ అంటే, మరి అంటున్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపుము అనగా, దయచేసి నీ మహిమను నాకు చూపుము అని దేవునిని అనగా యెహోవా దేవునిని వేడుకొన్నాడు. మొదటిగా మహిమ ఆ పదమునకు ఉన్నటువంటి సింపుల్ మీనింగ్, మహిమ అనేటువంటి పదమునకు ఆంగ్లంలో గ్లోరీ అని అంటాం. ఈ పదము దేవుని యొక్క సన్నిధిని సూచించుతూ ఉన్నది. మహిమ అంటే నీ యొక్క ఎగ్జిస్టెన్స్, నిన్ను నేను చూడాలి అనేటువంటిది. ఇంకో విధంగా చూస్తే, ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్, నీ ముఖాన్ని చూడాలి. నీ యొక్క ఎగ్జిస్టెన్స్ను నేను చూడాలి, లేక నీ ముఖాన్ని నేను చూడాలి అనేటువంటిది సూక్ష్మంగా ఉన్నటువంటి అర్థం. అయితే దేవునిని చూడాలి అనేటువంటిది రెండు విధాలుగా మనం గ్రహించవచ్చు. ఒకటి ఎసెన్షియల్ గ్లోరీ, అంటే దేవునిని ఉన్నట్టుగా మనం చూడడం, ఉన్నట్టుగా ఆయనను చూడడం. ఇది పాత నిబంధనలో అబ్జెక్షనబుల్. ఎందుకంటే 20వ వచనం ఇదే అధ్యాయం నిర్గమకాండము 33వ అధ్యాయంలో మరి చాలా చక్కగా అంటాడు. 20వ వచనంలో, మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు.
నా ముఖాన్ని చూసి నువ్వు బ్రతకలేవు. ఎసెన్షియల్ గ్లోరీ అని అంట. ఉన్నది ఉన్నట్టుగా నా ముఖమును నీవు చూడలేవు అనేటువంటి మాట మనం ఒకసారి పౌలు మాటల్లో కూడా చూద్దాం. తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతా. ఇక్కడ అంటాడు, సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేడు, ఎవడును చూడనేరడు. కాబట్టి మనం మోషేతో అన్నమాట పౌలు కూడా దాన్నే సపోర్టివ్గా మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాగే యోహాను కూడా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. ఈ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనము మనం చూసినట్లయితే, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచియుండ లేదు. అంటే ఒక విధంగా ఈ మహిమను చూసే భాగ్యము నరుడికి ఇవ్వలేదు. మోషేది అంటాడు, ఒకవేళ చూసినా బ్రతకలేరు అని. అది కీలకమైనటువంటి. మరి ఎప్పుడు చూస్తాం? మనం కూడా ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ శరీరాన్ని విడిచి మహిమ శరీరంతో ప్రభువు మనల్ని తీసుకువెళ్ళినప్పుడు, ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది కూడా చూద్దాం. పౌలు మాట మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతా. పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. అప్పుడు ముఖాముఖిగా. అప్పుడంటే ఎప్పుడు? మన పునరుద్ధానం తదుపరి మనం దేవుని సన్నిధానమునకు మరి మహిమ శరీరాలతో మనం ప్రవేశించినప్పుడు అప్పుడు చూస్తాం ముఖాముఖిగా. టిల్ దెన్ మరి ఎవరికి అవకాశము లేదు అనేటువంటి. అయితే యేసు ప్రభువారు, దేవుని కుమారుడైన యేసు ప్రభువారు శరీరంతో వచ్చాడు. ఆయన శరీరంతో వచ్చి ఆయన అన్నమాట ఏంటంటే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అన్నాడు. యేసు ప్రభువారు దేవుని కుమారుడు ఈ శరీరంలో, మన శరీరంలో వచ్చి తనను కనపరుచుకొని నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అన్నాడు. మరి ఆయన కూడా బహిరంగ పరిచర్యలో 3.5 సంవత్సరాలే ఉన్నాడు. మరణించి తిరిగి లేచి 40 రోజులే కనపడ్డాడు. ఆ తర్వాత ఆరోహణము అయిపోయాడు. యేసు ప్రభువారు వాగ్దానం చేసినట్లే పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడు. ఎప్పుడైనా చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, సంఘమునకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడినప్పుడు ఆయన కూడా మనం చూడలేం. ఎందుకు అంటే, ఆ రోజున జరిగిన సంఘటనలు కూడా ఒక బలమైన గాలి వంటి శబ్దం 2వ అధ్యాయంలో ఉంటాయి వరుసలు. ఒక శబ్దం, గాలి కూడా కాదు, గాలి వంటి ఒక శబ్దం వచ్చినది అంతే. రెండవది, అగ్ని 4 విభాజింపబడి
ఒక్కొక్కరి మీద వ్రాలినట్లు కనపడాను వ్రాలినట్లు. అగ్ని కాదు, రియల్ ఫైర్ కాదు, అయితే తగలబడిపోయేది ఆ మేడగది, అది కాదు. ఆ రూపములో, అగ్ని రూపములో కనపడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి అగ్ని యొక్క సూచన ఏమిటి అని అంటే పవిత్రత. ఒకటి బలము, రెండు పవిత్రత, మూడవది పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్శక్తిని ఇచ్చినప్పుడు వారు జనుల భాషలో మాట్లాడినారు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్య బోధనలో ఆయన ఉంటున్నాడు. ఇక్కడ కూడా మనం చూసేదేమీ తండ్రి కుమారుని కాలము ఫర్ ఏ షార్ట్ పీరియడ్ పబ్లిక్ ఫేస్, బహిరంగ పరిచర్యలో ఆయన ఈ శరీరంలో కనపడ్డాడు, మన శరీరంలో ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినాడు. పరిశుద్ధాత్మ దేవుడు హీజ్ ఆల్సో ఇన్విజిబుల్. ఈ రీతిగా మనం చూసినట్లయితే ప్రస్తుతము పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, కానీ హీజ్ ఇన్విజిబుల్. మనతో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు, కానీ మనం చూడడానికి వీలు లేని స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు, అంటే దేవుడు పరిశుద్ధాత్మలో మన మధ్య ఉన్నాడు. ఇది జరిగినటువంటి కావున ఎసెన్షియల్ ఎగ్జిస్టెన్స్ ఆర్ గ్లోరీ ఇది మానవునికి అందుబాటులో లేని అనుభవం. రెండవది ఎథికల్, నైతిక పరమైనటువంటి రీతిలో దేవుని మహిమను చూడవచ్చు. ఇక్కడ అంటాడు, నా మంచితనము నీ ఎదుట కనపరచను. హిస్ క్యారెక్టర్, ఎథికల్ క్యారెక్టర్, దేవుని యొక్క లక్షణము ప్రదర్శింపబడినది, కానీ దేవుని యొక్క ఉనికి ప్రత్యక్షపరచబడలేదు. ఇట్ ఈస్ ఎథికల్ వన్, ఆయన లక్షణము. వాస్తవంగా మరి దేవుడు ఆయనను సీనాయి పర్వతం మీదకి తీసుకువెళ్ళి ఒక బండ సందులో పెట్టి తన చేయి అడ్డం పెట్టి చూడకుండా, చూస్తే బ్రతకడని ఆయనను దాటిపోతాడు దేవుడు. నా వెనుక వైపు చూడగలవు అని అంటాడు. దాటిపోవచ్చు ఉన్నప్పుడు కొన్ని మాటలు చెప్పబడ్డాయి. 34:6 చూస్తే, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికిరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. హిస్ క్యారెక్టర్ ఈజ్ రివీల్డ్. ఆయన లక్షణాల గురించి మాట్లాడబడటం మనం చూస్తున్నాం, కానీ ఆయనను నా వెనుక భాగం చూస్తావు మహా అయితే. వెనుక భాగం చూసినందుకే మోషే దిగి వచ్చాక ఆయనకు తెలియకుండానే మనము 29వ వచనంలో అతడు ఆ కొండ దిగుచు ఉండగా 34:29 ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ మాట్లాడుచూ ఉన్నప్పుడు మనము గమనించినప్పుడు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏమిటంటే, అతని ముఖ చర్మము ప్రకాశించెను. ముఖ చర్మము ప్రకాశించెను అనగా, మరి యెహోవా దేవుని వెనక తట్టు వైపు నుండి చూసినప్పటికీ ఈ మోషేకు ముఖం ప్రకాశించడం మనము చూస్తూ ఉన్నాం. అనగా
ఈ విషయాలను మనం గమనించినప్పుడు ఆయన యొక్క మహిమ మనకు అవకాశం దొరుకుతుంది ఆయన మహిమను చూడడానికి. ఆయన గుణ లక్షణములు ప్రత్యక్షపరచబడుతున్నాయి, కానీ ఆయన ఉనికి మరి మనం చూసినప్పుడు ఏ నరుడును బ్రతుక జాలడు. ఇది కీలకమైనటువంటి విషయం. ఆయన ఉనికి చాలా పర్యాయములు మనుషులు, నేను యేసు ప్రభువారిని చూశాను, యెహోవా దేవుని చూశాను, ముఖాముఖిగా చూశాను, మాట్లాడుకున్నాం, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది మరి ఎంతవరకు సమంజసమో కొంత పరిశీలన చేయవలసిన స్థితి. ఎందుకు అంటే మరి ఈయనే అడిగాడు మోషానే, మోషాకే సమాధానం చెప్పడం జరిగినది. మంచితనం చూపిస్తాను, అంతకు మించి ఏమీ కాదు అని. ప్రియమైనటువంటి వారలారా, మరి మంచితనమును చూడడానికి నో బ్యారియర్స్ టు పర్సీవ్ హిస్ గుడ్నెస్, హిస్ క్యారెక్టర్. దేవుని లక్షణములను అనుభవించడానికి పరిధులు లేవు. ఆయన మంచితనము, కృప, బాహుల్యము, లేక ఆయన యొక్క ఏమంటాం క్షమాగుణము, ఇవన్నీ మనకు ఆటంకం లేదు. వాటినన్నిటినీ మనం అనుభవించవచ్చు, చూడవచ్చు, ఆత్మిక నేత్రములతో గమనించవచ్చును. కానీ ఆయనను మనము మరి ఉన్న రీతిలో ఉన్నట్టుగా ముఖమును ఆయనను చూడడం నరుడికి దుర్లభం. వీ కెన్ ఎక్స్పీరియన్స్ హిజ్ ఎథికల్ క్యారెక్టర్స్, వాటిని అన్లిమిటెడ్. ఆయన యొక్క ఎథికల్ క్యారెక్టర్స్ అంటే మంచితనమే కానీ, క్షమాగుణమే కానీ, ఆయన చూపించు కృపే కానీ, వీటినన్నిటినీ మనం అనుభవించవచ్చు అని మనము చెప్పవచ్చు. అయితే మనకు ఆ కెపాసిటీ ఉండాలి. ఆయన యొక్క లక్షణాలని అనుభవించే కెపాసిటీ ఉండాలి, మన మోరల్ కెపాసిటీ. ఆయన క్షమించువాడే. మనం క్షమాపణ కొరకు వేడుకొనగలిగినప్పుడు ఆయన క్షమించు దేవుడు, ఆయన కృప చూపించు దేవుడు. ఆయన కృపను పొందుకొనుటకు మన కెపాసిటీ సరిపోతే ఆయన కృప మనకు దొరుకుతుంది. కాబట్టి ఒక విధంగా ఆయన మహిమ, ఆయన గ్లోరీ వీ కెన్ ఎక్స్పీరియన్స్ అన్లిమిటెడ్లీ. బట్ అవర్ స్పిరిచువల్ కెపాసిటీ, ఆత్మికమైనటువంటి ఆ శక్తి ప్రకారం ఆయనను మనం అనుభవించవచ్చు అని మనము తెలుసుకొనవలసి ఉన్నది. అయితే ఈ సందర్భంలో మరి ఎప్పుడు అడిగాడు? మోషే అడిగినటువంటి సందర్భం ఏమిటి? అయ్యా, నీ యొక్క మహిమ నాకు చూపించు అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ అవర్ ఆర్ ఫర్ హీజ్ ఏమంటాం గ్లోరిఫికేషన్. నేను దేవుని చూశానండి, మీరు చూశారా? మీ వల్ల కాదు, నేను చూశాను కాబట్టి నా కెపాసిటీ పెరిగినది, నేను మానవాతీతమైనటువంటి వాడను, నాకు మానవ అతీతమైన శక్తులు ఆయన నుండి నేను పొందుకున్నాను అని చెప్పుకొనడానికి ఈ దేవుని మహిమ, హిజ్ రెవల్యూషన్, అది అందుకు కాదు. కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్, ఒక కష్టం వచ్చినప్పుడు, సంక్షోభం వచ్చినప్పుడు, పోరాటం కలిగినప్పుడు ఆయన మహిమను చూడడం మనం చూస్తాం. ఆయన మహిమను
ఒక కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు. ఇక్కడ మోషేకు లీడర్షిప్లో ఒక పెద్ద కష్టం వచ్చిన. ఏమిటా కష్టము? మోషే అసలు నేను రాను ప్రభు అన్నాడు. నోటి మాన్యం గలవాడిని మాట్లాడలేనన్నాడు. నేను ఎంతటి వాడను అన్నాడు. ఇది నా వల్ల కాదయ్యా, వేరొకరిని చూసుకో అన్నాడు. నీకెందుకు, ఒక తోడు ఇస్తాను, మీ అన్న వస్తున్నాడు అహరోను, నువ్వు వెళ్ళు అని యెహోవా దేవుడే మోషేను ముందుకు నెట్టాడు. ఇక్కడ సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు మోషే కొండ మీదకు వెళ్ళి దిగి రాగక ముందే వాళ్ళన్నే ప్రజలను వారితో హృదయం కలిపి ఒక బంగారు దూడను చేసుకొని మనల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చిన దేవుడు ఈయనే. మోషే ఏమైపోయాడో మనకు తెలియదు, మోషే ఆహారం మనకు పట్టదు. ఈ దేవుడే మనల్ని తీసుకొచ్చాడని ఒక దేవదూషణ సంబంధం అయినటువంటి విగ్రహ ఆరాధనకు పాల్పడ్డారు. మోషేకు మైండ్ పోయింది. అయ్యో, ఈ ప్రజలను దేవుడు దండిస్తే ఎర్ర సముద్రం దాటి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఊరికనే చచ్చిపోతారు కదా వీరందరూ, ఎట్లా ప్రభువా, పాపం వేడుకుంటాడు. నేను ఇంత దూరం తీసుకొచ్చాను. 32వ వచనం, 32వ అధ్యాయం నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, ఓకే, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచి వేయమని బ్రతిమాలు కొనుచున్నాను అనెను. అంత స్ట్రాంగ్ ప్రేయర్. వీళ్ళు చేసినటువంటి పని ఆక్షేపణ కలిగినటువంటి. నీవు ఫరో చేతిలో నుండి వారిని విడిపించి తీసుకువచ్చి ఎర్ర సముద్రంలో అద్భుత కార్యములు చేసి ఇక్కడ దాకా తీసుకొస్తే వీళ్ళేమో మరి వెంటనే డీవియేట్ అయ్యి బంగారు దూడ దగ్గర నాట్యాలు ఆడుతున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. తప్పు చేశారు, నువ్వు చంపేస్తావు నాకు తెలుసు వీళ్ళను, కానీ నేను మాత్రం ఎందుకయ్యా నీ గ్రంథంలో నుండి నా పేరు కూడా తీసి. ఈ క్లిష్ట పరిస్థితిలో ఏడుకున్నాడు. అయ్యా, నీ ముఖం నాకు చూపి, ప్రభువా నీ మహిమను నాకు చూపి. మరొక సందర్భం ఉన్నది. శిష్యులు యేసు ప్రభువారి సిలువను వారు అర్థం చేసుకోలేకపోయినారు. మనము లూకా సువార్త 9వ అధ్యాయం కానీ మనం చూసినా పర్వాలేదు, వినినా పర్వాలేదు. అక్కడ ఒక ఎత్తైన కొండ మీదకు యేసు ప్రభువారు శిష్యుల్లో ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని వారిని తీసుకువెళ్తాడు కొండ మీదకు తీసుకువెళ్ళినప్పుడు 2వ వచనం తర్వాత మనం చూస్తే లూకా 9, మార్కులో కూడా ఉన్నది. అయితే లూకా 9లో ఇంకొంచెం వివరాలు యాడ్ చేశారు. ఇక్కడ మనం చూస్తే 28వ వచనం దగ్గర నుంచి వారిని తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభువారు ముఖమే మారిపోయింది, ముఖ రూపం మారిపోయింది, ఆయన వస్త్రాలు మారిపోయినాయి. తన మహిమను, దేవుని కుమారునిగా తన మహిమ వారికి కనపరిచాడు. కారణం ఏంటి? వీళ్ళు ఆత్మిక సంక్షోభంలో ఉన్నారు. సిలువను గురించి చెప్తున్నా వాళ్ళకి అర్థం కావడం లేదు. సిలువ వద్దు అనుకుంటున్నారు. ఆ కొండ మీదనే అంటాడు పేతురు, ఇంక కిందకి బాబాకు ప్రభువా, నీకు ఒక గుడారం వేస్తాము, పర్ణశాల కడతాం. వాళ్ళిద్దరు కూడా, మోషేకి ఏలియా కూడా వచ్చారుగా ఈ టైంలో, వాళ్ళకు కూడా చెరొక పర్ణశాల కడతాం, నువ్వు కిందకి బాబాక, కిందకి పోతే సిలువ అంటున్నావు, అది క్రూరమైనది, ఈ బాధలు మనకెందుకు ప్రభువా అని అంటారు.
అంటే శిష్యులు సిలువను అర్థం చేసుకోక, సిలువ యొక్క ఆవశ్యకతను తెలుసుకొనలేని పరిస్థితులలో యేసు ప్రభువారు తన మహిమను కనపరిచాడు. అంటే వెన్ వి ఆర్ ఇన్ ఏ క్రైసిస్, సంక్షోభంలో, మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఏదైనా సంక్షోభంలో ఉంటే, ఒకవేళ అది నిద్రలోనైనా సరే దేవుడు కనపడతాడు, అంటే మాట్లాడుతుంటాడు వివిధ రీతులుగా, లేక దర్శనముగానైనా వాక్యము ద్వారానైనా ఆయన మనలను శ్రమలో, కష్టములో, సంక్షోభంలో వదిలివేసే దేవుడు కాదు. అలాంటి దేవుడైతే మనము దురదృష్టవంతులం. కానీ మనం జీవితంలో ఏదైనా ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి, మా ఇంటిలో కూడా ఏదైనా ఒక ఇబ్బంది, కష్టమైన ఇబ్బంది ఎదురైనప్పుడు పాస్టమ్మ గారు పొద్దునే నాకు చెబుతారు, రాత్రి మామయ్య కల్లోకి వచ్చాడు అని. అంటే దైవ సేవకుడు ఆయన, అంటే మామగా కనపడడం కాదు కానీ ఒక దైవ సేవకుడుగా నాకు స్వప్నంలో కనపడ్డాడు. అంటే నేను చెప్తాను, ఓకే, మంచిదే, దేవుడు కమ్యూనికేట్ చేస్తున్నాడు, ఆయన మనతో ఉన్నట్లు కమ్యూనికేట్ చేస్తున్నాడు, శ్రమలో మనతో ఉంటున్నట్లు. కావున దైవ మహిమ ప్రత్యక్షమయ్యేటువంటి సందర్భాలు ఏమిటంటే సంక్షోభం. అంతేగాని దేవుడు ముఖం నీకు చూపించి నీవు ఆత్మికముగా గొప్పవాడని సమాజంలో ప్రచారం చేసుకొనడానికి కాదు. ఒక సంక్షోభంలో, శిష్యులు ఒక సంక్షోభం, యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య, ఆయన యొక్క జీవిత లక్ష్యము సిలువ శ్రమలు, సిలువ మరణము, పునరుద్ధానం. శిష్యులకు అర్థం కావట్లేదు. వాళ్ళు కొండ మీదకు తీసుకెళ్ళాడు, తన మహిమను చూపించాడు. ఇక్కడ అదే కొండ మీదకు తీసుకెళ్ళాడు, సీనాయి పర్వతం, ఇది వేరే కొండ, అంటే అదే కొండ అంటే అలాంటి అనుభవం. సీనాయి పర్వతం మీదకు తీసుకువెళ్ళి ఆయన మరి తనను కనపరుచుకొనడం మనం చూస్తున్నాం 34వ అధ్యాయంలో. ఒక మాట ప్రకటించడము మరి మనము చూస్తూ ఉన్నాం. ఆ మాట ప్రకటనే ఆయన అతని దాటి వెళ్ళుచు అంటున్నటువంటి మాట, మరి ఆయన లక్షణములు అక్కడ ప్రకటింపబడినాయి. లక్షణములు ప్రకటింపబడినప్పుడు 34వ అధ్యాయములో 4వ వచనములో, అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి మోషే ఇక నమస్కారం చేశాడు, బోర్లా పడుకున్నాడు, తల వంచాడు, నమస్కారం చేశాడు. ఆ మాటలే వినపడినాయి. అంటాడు, నిన్ను మరి నీకు నా మహిమను చూపడానికి వీలు లేదు, దానిని సరిచేయడానికే నేను నీకు దర్శనం ఇస్తున్నా, నా మహిమను చూపిస్తున్నాను. కానీ ఆ మహిమ మంచితనము రూపములో, మంచి లక్షణముల రూపములో అది బహిరంగ పరచబడుచు ఉంటూ ఉన్నది. మనం యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం దాకా మనం చూసి ఉంటాం. 12వ వచనాన్ని మరలా మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ స్థలంలో చూసినప్పుడు మరి యోహాను చెప్పుచున్నటువంటి మాట ఏమిటి అని మనం చూసినట్లయితే, ఇక్కడ ఆయన స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో 12వ వచనం
ఇందాక కొంత మనం చూసాం. మరి 12వ వచనాన్ని పూర్తిగా మనము గమనించినట్లయితే, ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు, కానీ మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండు. చూడడం కాదు, మనలో సహోదర ప్రేమ ఉంటే ఆయన మనలో ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మనం శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని మహిమను మనం కోరుకొనడం మంచిదే. అయ్యా, నీ మంచితనం నాకు చూపించు, నీ ముఖం చూపించు. గ్లోరీ అంటే ఫేసే. నీ ముఖం చూపించు అనే దానికన్నా నీ మహిమ చూపించు ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ గుడ్నెస్. దానిని నాకు ప్రత్యక్ష పరచమని దేవుని మనం వేడుకొని ఉన్నట్లయితే దేవుడు మనకు కనపడతాడు అని చెప్పవచ్చు. ఒకసారి పరమగీతము ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడున్నటువంటి వధువు లేక యవ్వన స్త్రీ, మెయిడన్ అని కూడా ట్రాన్స్లేట్ చేస్తారు. ఈమెను మనము గమనించినప్పుడు 2వ అధ్యాయంలో చాలా చక్కగా 3వ అధ్యాయంలో క్షమించండి, రాత్రి వేళ పరుండియుండి నా ప్రాణ ప్రియుని వెదికి తిని, సీక్ హిస్ గ్లోరీ. ఎందుకు? ఇబ్బంది, ఒంటరితనం. ఈ పరమగీతము ఒక షెపర్డ్ థీసిస్ ఉంటుంది దీనికి. అంటే చాలా అప్రోచెస్ ఉన్నాయి దీనిని చూడడానికి. చాలా అప్రోచెస్ ఉన్నాయి. ఒక అప్రోచ్ ఏంటంటే, ఒక గొర్రెల కాపరి ఈమెను ఇష్టపడి, ఈమెను కోరుకుంటూ, వీరు ఒకరికొకరు ఇష్టపడి ఉంటే రాజు తన బలముతో ఆమెను తీసుకొని తన అంతఃపురంలోనికి వెళ్తాడు. దట్ వాస్ వన్ నరేటివ్ బిహైండ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సాంగ్స్. దీన్ని షెపర్డ్ థీసిస్ అని అంటారు. అనేక థీసిస్ ఉన్నాయి. దీనిలో ఏంటంటే, ఈమె ఒక గొర్రెల కాపరిని ఇష్టపడినది, ఒకరికొకరు ఇష్టపడ్డారు. రాజుకు బలం ఉండడంతో వాళ్ళని ఎడగొట్టి అమ్మాయిని తీసుకొని తన రాజ నగర్లోకి తీసుకొచ్చి గదిలో పెట్టేస్తాడు. గదిలో పెట్టేస్తే ఏమంటుంది, రాత్రి వేళ నేను పరుండియుండి నేను నా ప్రాణ ప్రియుని వెదికి తిని. సో ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్, ఎగ్జైల్ ఆర్ క్యాప్టివిటీ, నన్ను పట్టుకుని తీసుకెళ్ళి గదిలో బంధించినప్పుడు నా ప్రాణ ప్రియుని నేను వెతికాను. పాపం ఏదో ఒక జాములో వస్తాడు, పాపం వచ్చి తలుపు కొడతాడు. ఇది 5వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ 2వ వచనంలో, నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియులారా, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకింపుము, నా తల మంచుకు తడిచినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిచినవి, నాకు తలుపు తీయము అంటూ నా ప్రియుడు వాకిలి తడుతున్నాడు. హీ కేమ్ ఇన్ ద మిడ్ నైట్. గొర్రెలు కాసుకుంటూ మంచంతా మరి తల తడుపుకొని ఒక శ్రామికునిగా తాను వెతుక్కుంటూ వస్తాడు. వచ్చి తలుపు కొట్టేళ్ళకి ఏమైనా నిద్రపోతా ఉంటా. నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకున్నదంటే లేదు. నేను తలుపు తీయనంతలో నా ప్రియుడు వెళ్ళిపోయాడు. తర్వాత మనం చూడవచ్చు.
ఆ? నేను వెంటబడి వెతుకుతూ ఉంటే వీధుల్లో నన్ను పట్టుకుని కావలి వారు కొట్టారు అని కూడా అంటాం. సరే, ఇవన్నీ కాదు. ఆమె అంటున్నది, నా ప్రియుని వెతికాను కష్ట దశలో. సో సిమిలర్లీ వీఆర్ ఆల్సో సజెస్టెడ్. కష్ట సమయాల్లో ఎప్పుడైతే మోషే వెతికాడో, అయ్యా నీ మహిమ నాకు చూపించయ్యా, నేను ఈ జనాల మధ్యలో నేను నలిగిపోతూ ఉన్నాను, దయచేసి నీ మహిమను నాకు చూపించు అంటే, ఈ పరమగీతంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని ఎందుకు చూపిస్తున్నట్టే, ఆమె కూడా కష్టంలో ఉన్నది, బంధింపబడినది ఒక గదిలో. నా ప్రాణ ప్రియుని నేను వెతుకుతూ ఉన్నాను. ఆ తర్వాత కూడా ఆ మాట కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత కూడా నేను వెతికాను వెతుకుతూ ఉండగా ఏమి జరిగినది అనేటువంటిది 2వ అధ్యాయము పరమగీతంలోనే 14వ వచనం చూస్తే, ప్రియుడు కూడా చూశాడు. పరమగీతంలోనే 2:14 మనం చూద్దాం. 2వ అధ్యాయము 14వ వచనాన్ని యెషయా ముందే ఉంటుంది పరమగీతం. ఇది ఒక కొండ గుర్తు. ఈ 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 14వ వచనాన్ని చూసినట్లయితే, ఆమె ప్రియుడు కూడా కేమ్ టు రెస్క్యూ హర్ అంటున్నాడు. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనపడనిమ్ము, నీ స్వరము నాకు వినపడనిమ్ము. నేను కూడా నిన్ను చూడాలని ఉన్నాను. వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్, మనము దేవుని వెతకాలి. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతకాలి. మన కష్టాల్లో యెహోవాను వెతకాలి. ఆయనకున్న మంచి లక్షణములు మనకు బయలుపరుస్తాడు. వాటిలో క్షమాపణ ఉన్నది, విడుదల ఉన్నది, స్వస్థత కూడా ఉంటుంది, కృప ఉంటుంది, మంచితనం ఉంటుంది. అనేక మంచి లక్షణాలు మనకు కనపరుస్తాడు మనం వెతికినట్లయితే. సంక్షోభములో, కష్టములో, శ్రమలో బయటపడతాం. అటువైపు నుండి కూడా అంటాడు, నీ మాట నాకు వినపడని. సో ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ అవర్ ప్రేయర్, అవర్ వాయిస్ టు బి హర్డ్. మన మాట వినడానికి శ్రమలో గొంతెత్తి ఆయనను వేడుకుంటున్నప్పుడు మన మాట ఆయన వినడానికి ఆయనకు ఇష్టము కలుగుతున్నది. అంతేకాదు, శ్రమలో నలిగిపోయిన నీ ముఖాన్ని ఆయన చూడదలుచుకున్నాడు. నీ ముఖము నాకు కనబడని. ఇంకా మనం ప్రత్యేకంగా హోషేయ, నేను ముగిస్తూ ఉన్నాను, చివరకు వచ్చాను. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనములో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఒకసారి హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము అంటాడు, ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండెగల గువ్వ ఆయను. ఎందుకు బుద్ధి లేనిది అంటే, నన్ను వెతకడం వల్ల ఎవరెవరినో ఎదుగుతున్నది. ఐగుప్తీయులను వెతుకుతుంది, అషూరియులను వెతుకుతుంది, అందరిని వెతుకుతుంది, కానీ నన్ను వెతకట్లేదు. అందువల్ల బుద్ధి లేనిది. మరొకటి అంటున్నాడు, తిరిగి గుండె కలిగినటువంటి గువ్వ వంటిది. మనం చదువుకున్నటువంటి పరమగీతంలో అంటున్నాడు, ఇశ్రాయేలును కూడా మరి పిలుస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 1వ వచనం, రాత్రి వేళ పరుండి నా ప్రియుని నేను వెతుకుచూ ఉన్నాను.
వెతుకుతూ ఉన్నాను. వెతుకుతూ ఉంటే ఆయన కూడా చూస్తున్నాడు. ఇన్ రెస్పాన్స్, శ్రమలో ఉన్నప్పుడు పిలుస్తా అన్నావని చూస్తున్నాడు. కష్టంలో ఉన్నప్పుడు వేడుకుంటాం, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము. ఎందుకు? ఈ ముఖము ఎంత మరి ఏమంటాం నలిగిపోయి ఉన్నదో, కష్టములో ఉన్నదో, ఎంత ఇబ్బందుల్లో ఉన్నదో నేను కూడా చూడాలి. ఐ వాంట్ టు సీ యూ. ఈ సందర్భంలో నేను ముగిస్తూ ఉన్నాను. మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన శ్రమలు, మన కష్టాలు మనయే. వాళ్ళు కానీ ఐగుప్తు వైపు పోయినట్లు, అషూరీయులు వైపు వెళ్ళినట్లు, మనం కూడా వేరు వేరు త్రోవలను వెతుక్కుంటూ మన రక్షకుడైన యేసు ప్రభు వారి వైపు మనం చూడకుండా ఉండటం మన బుద్ధిహీనతే. ఆయన తలుపు తట్టండి, ఆయనను వెదకండి. నాక్ హిస్ డోర్. ఆయనను, అయ్యా నీ నీ మహిమ నాకు కనపడాలి. అట్ దిస్ టైం, ఈ టైంలో కనపడాలి. నేను నలిగిపోయి ఉన్నాను, నా ముఖం నలిగిపోయాను. ఆయన అంటున్నాడు, నీ ముఖం కూడా నాకు చూపించు, నీ స్వరం కూడా నాకు వినిపింపచేయి. సో రెడీ హెల్ప్, రెడీ హెల్ప్. మనం కూడా మన విశ్వాస జీవితంలో, దైనందిక జీవితంలో, ఈ లోకంలో మనం నడిచేటువంటి ఈ జీవితంలో ప్రభువు వైపు మనం చూస్తూ, మన పరిస్థితులన్నిటిలో ఆయనను మనం వెతుకుచూ, ఆయనను కోరుచూ, నీ మహిమ నాకు కనపరచయ్యా, నీ మంచితనం నాకు కావాలి అని వెతుకుతూ ఉంటే ఆయన బదులుగా మనల్ని కూడా వెతుకుతున్నాడు. సో ఇట్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ అస్. ఒకటి, మన పాపములు క్షమిస్తాడు ఆయన. యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత క్షమాపణకు గుర్తు. దయ, కనికరము, జాలి, హిస్ గుడ్నెస్, ఇవన్నీ కూడా మనకు కనపరచబడతాయి. అట్టి స్థితిలో మనం ఎదగడానికి దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. కృప కలిగిన మా తండ్రి, మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయమని, మా ప్రభువా మా జీవితాలను మీరు దర్శించండి, మీ మంచితనాన్ని మేము దర్శించడానికి కృప చూపమని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ వినపములను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.